హలో అండి, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు సింపుల్గా వంట రాని వాళ్ళకు కూడా సింపుల్గా చేసే సాంబార్ చేస్తున్నా. తయారీ విధానం చూడండి. అట్లకి కావాల్సినవి ముందుగా పప్పు అండి మెత్తగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. అట్లకి కావాల్సిన కాయగూరలు, టమాటా, పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు, బెండకాయ, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, తర్వాత చింతపండు, ఇది సాంబార్ పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర, పోపు దినుసులు, ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. తయారీ విధానం చూద్దాం. సాంబార్లోకి బెండకాయలు కోద్దామండి. మరి రెండే ఉన్నాయి కాబట్టి బెండ చెట్లు చూసారా, కొంచెం ప్లేసే ఉండిద్దండి. ఉన్న దాంట్లోనే ఏ ఒకటి కాయగూర మొక్కలు పెడతా. చూసారుగా ఇన్ని బెండ చెట్లు. నాలుగు కాయలు చాలు బెండకాయలు. బెండకాయలు కోసుకొచ్చాం కదండి, అది అయిపోయింది. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను. ఈలోపు అది నానుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి సాంబార్ పెట్టడానికి ఒక దాగ తీసుకుని ఆయిల్ పోసాను. ఆయిల్ వేడవనిద్దాం. ఆయిల్ వేడైంది కదండి, వెల్లుల్లిపాయలు, దినుసులు వేగినాయి కదా. ఉల్లిపాయలు ముందుగా దినుసులు వేసుకున్నాం కదండి. దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అవి కూడా వేగుతున్నాయి. ఇప్పుడు కాయగూరలు వేసేద్దాం. బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, టమాటా, కాయగూర ముక్కలన్నీ వేసాం కదా, మగ్గనిద్దాం. అంటే ఈజీగా అయిపోయిద్దండి ఇది. వంట రాదు, ఫస్ట్ టైం సాంబార్ కానీ పప్పుచారు కానీ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోయిద్ది. మనం ముందే తాలింపు పెట్టేసుకుంటున్నాం కాబట్టి అన్ని కాయగూరలు వేసి మగ్గ పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోయిద్ది అన్నమాట. చాలా బాగుంటాయి కూడా. ఇంట్లో సొరకాయ, ములక్కాయ ఉన్నా బాగుంటుంది కదండి. ములక్కాయ లేదు, సొరకాయ ఇంట్లో ఉన్న వారికే నేను చేస్తున్నాను అన్నమాట. దోసకాయ, టమాటా, బెండకాయ ఇవే ఉన్నాయి ఇంట్లో. సొరకాయ, ములక్కాయ కూడా ఉంటే ఇంకా బాగుండేది. కరివేపాకు ఇవి మగ్గుతూ ఉండగానే ఉప్పు, కల్లుప్పు అండి, అది మీ ఇష్టం, సాల్ట్ వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు వేయటం వల్ల ఇంకొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇవి. కారం కూడా వేద్దాం. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేసాను కారం, సరిపోయిద్ది. మగ్గనిద్దాం. ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసేద్దాం. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను, పోసేస్తా.
చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ పులుసును కూడా కొంచెంసేపు మరగనిద్దాం. ముక్కలకి కూడా ఉడుకుతాయి అన్నమాట. పులుసులో కొంచెంసేపు మరగనిద్దాం అట్ట. చూసారు కదండి, ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్ట మరగనిచ్చాను. ఇప్పుడు మరిగినాయి కాబట్టి పప్పు వేసేద్దాం. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పుని వేసేద్దాం. పప్పు వేసాం కదా, వేసిన తర్వాత ఈ పప్పు అంతా కలిసేటట్టు తిప్పుకోవాలి. పప్పు వేసిన తర్వాత ఒకవేళ చిక్కగా అనిపిస్తే నీళ్ళు పోయొచ్చు. మనకి చారు ఎంత మనకు కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోయొచ్చు. నేను కొంచెం పోస్తా నీళ్ళు. మనం పులుసుతో పోసినప్పుడు తక్కువగా పోసాము. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత మనకి సరిపడా నీళ్ళు పోసుకుంటే కాసేపు మరుగుతాయి కాబట్టి సరిపోయిద్ది. మనం అన్నీ వేసేసామండి. ఆ పప్పు పోసాము, తర్వాత మనకి సరిపడా నీళ్ళు పోసుకున్నాం. చారు మనకి ఎంత కావాలో అంత. అప్పుడు మరగనిద్దాం. ఉప్పు అది చూసి ఉప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడే సాంబార్ పొడి అవన్నీ. ఉప్పు సరిపోలేదండి, కొంచెం తక్కువగా ఉంది. నేను మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నా. ఇలా మరిగేటప్పుడే సాంబార్ పొడి కూడా వేసేస్తున్నా. అంతేనండి, సింపుల్గా అయిపోయిద్ది. మనం ఒక 5 నిమిషాలు అలాగా మరగనిస్తే సరిపోయిద్ది. సాంబార్ రెడీ అయిపోయిందండి, చూసారు కదా, చిక్కగా అయింది. ఇప్పుడు ఈ సాంబార్ని మనం వేరే గిన్నెలో తీసేసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా అయిపోయింది సాంబారు. వేడివేడిగా సాంబార్ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఫస్ట్గా చేసే వాళ్ళకు కూడా ఈజీగా వచ్చిద్ది అన్నమాట. చాలా బాగుంటాయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. సింపుల్గా అయిపోయే సాంబార్. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.